హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. ఎక్కడికెళ్తున్నామో చూపిస్తాను. మాకు దగ్గరలో ఒక ప్లేస్ ఉందండి. చాలా అంటే చాలా బావుంటది. బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట ప్లేస్ అయితే. అక్కడికైతే వెళ్తున్నాం. గంట జర్నీ ఉంటది. మేముండే దగ్గర నుంచయితే. నేనెప్పుడూ సండే వర్షం పడుతుంది ఎక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు అని జెప్పి అంటూ ఉంటాను గదా! సండే ఆ రోజు కూడా వర్షం పడింది. గుడ్ ఫ్రైడే రోజు వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు ఎండుంది. కానీ ఆ రోజు కుదరలేదనమాట. వీళ్ళ ఆఫీస్‌లో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అతను కూడా వస్తానని జెప్పారు. అందుకోసం ఇంకా సండే వెళ్ళామనమాట. ఇక్కడ చూడండి వర్షం ఎలా పడుతుందో. అదేంటో గాని ఇక్కడ పబ్లిక్ హాలిడే సండే అందరూ బయటికెళ్తారు. ఏవో ప్లానింగ్స్ ఉంటాయి. కానీ ఇక్కడేంటంటే నేను 3 వీక్స్ నుంచి చూస్తున్నాననమాట. సండే ఎక్కువ వర్షం పడుతుంది. మిగతా డేస్‌లో అయితే అంతగా ఏమి ఉండట్లేదు. ఒక్కొక్కసారి అంటే వీక్లీకి ఒక రోజైతే కొంచెం ఎండ ఎక్కువగా వస్తుంది. మిగతా డేస్ మబ్బుగా ఉంటుంది. సండే మాత్రం బీభత్సంగా వర్షం పడిపోతుందనమాట. అలా ఉంది. ఆ రోజు చూసారు గదా! మీకు కూడా చూపిస్తున్నాను. మొన్నటి వరకు నేనేమనుకున్నాను తెలుసా? సమ్మర్‌లో వర్షాలేంట్రా బాబోయ్! అని జెప్పి అనుకున్నాను. కానీ వర్షాలు పడ్డమే కరెక్ట్ అండి. మొన్నొక రోజు ఒక గంట ఎండెక్కిందంతే. ఎంత వేడిగా ఉందంటే సన్ చాలా దగ్గరకి ఉందనమాట. వేడిగా తగులుతుంది. అలాంటిది రోజంతా ఉండి మొత్తం సమ్మర్ అంతా ఎండలుంటే ఇంకెలా ఉంటది టెంపరేచరు ఇంకా అర్థం చేసుకోండి. చాలా ఎక్కువగుంటాయన్నమాట వేడిలు అలాగుంటే. అందుకనేమో ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటాను. వర్షం పడ్డమే కరెక్ట్‌లే అని జెప్పి అనుకున్నా. ఇంకా ఫైనల్‌గా అయితే మనం చూడవలసిన ప్లేస్ అయితే వచ్చేసింది. గోల్డెన్ పగోడా అండి ఇది. మాకు దగ్గరలో ఉంటదనమాట. కొంచెం 1 అవర్ జర్నీ ఉంటది. ఇక్కడికైతే చూడవలసిన ప్లేస్ ఇదొకటనమాట. బెస్ట్ ప్లేస్. టెంపుల్ ఇది. గోల్డెన్ పగోడా అంటే బుద్ధుడి టెంపుల్ అనమాట. ఇక్కడ వీళ్ళందరూ బుద్ధుడిని పూజించుకుంటారు గదా! ఆయన టెంపుల్ అనమాట. బావుంటది లోపలైతే ఇంకను. ఇది ఇక్కడ మీకు బోర్డ్ కూడా చూపిస్తున్నాను. ఇటు సైడ్ అయితే రిసార్ట్ ఉంది. అది కూడా చూపిస్తా లాస్ట్‌లోన. లోపలికి వెళ్ళడానికి ఆ పక్కన టికెట్లయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నామనమాట. అయితే ఆ రోజు వెళ్ళిన రోజైతే బ్యాడ్ లక్ అండి. నిజంగా నాకైతే బ్యాడ్ లక్ అని జెప్పేసి అంటున్నాను. ఎందుకంటే మీతో చెప్పాను కదా! ట్రెడిషనల్ డ్రెస్ ఎక్కడైనా రెంటెడ్ ఉంటే వేసుకొని ఫోటోస్, వీడియోస్ తీసుకుంటానని చెప్పాను గదా! అయితే ఇక్కడున్నాయన్నమాట రెంట్‌కి ఇస్తారు. మనము వేసుకొని చక్కగా ఫోటోలు తీసుకోవచ్చు. బావుంటది కదా! గ్రీనరీ ఆ ప్లేస్ అంతా బావున్నది. ఫోటోస్ కూడా చాలా వస్తాయన్నమాట. మేమెళ్ళిన రోజు అడిగాను. అడిగితే వాళ్ళేమన్నారంటే, వర్షం పడిన రోజైతే అలౌ లేదని జెప్పేసి అన్నారనమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. నాకైతే ఎంత ఇష్టమంటే అలాంటి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫోటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. అందులోకి అక్కడ ప్లేస్ కూడా చాలా బావుంది. ఫోటోస్ కూడా బాగొస్తాయి గదా! అని జెప్పి నేననుకున్నాను. కానీ చాలా బ్యాడ్ లక్ అనమాట ఆ రోజు. వర్షం పడ్డం, ఇంకా ఎలవ్ లేదంట ఇవ్వనని చెప్పేసి అన్నారు. సర్లే ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ట్రై చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను. నిజంగా ఆ రోజు వర్షం పడ్డం కూడా వీడియోస్ చాలా డల్‌గా ఉన్నాయి. మబ్బులున్నాయి గదా! కొంచెం లైటింగ్ ఉంటే చాలా వస్తాయండి ఫోటోస్ గాని, వీడియోస్ గాని ఈ ప్లేస్‌కి ఇంకా బావుంటాయన్నమాట వీడియో. ఈ గ్రీనరీ, ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి. చెట్లన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో టెంపుల్ బుద్ధుడి టెంపుల్ చూడండి ఎంత బావుందంటే గోల్డ్ కలర్‌లోన. ఆ చుట్టూ ఒక 2 టెంపుల్లున్నాయన్నమాట. అవి బుద్ధుడివే. ఇలాంటి ప్లేస్‌లో విజిట్ చేయాలంటే కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వస్తే ఇంకా బావుంటది. ఆ ఫ్రైడే రోజు వచ్చుంటే బావున్నేమో. ఆ రోజు ఎండొచ్చిందన్నమాట. మరీ ఎండనేది ఎక్కువగా లేదు గానీ కొంచెం లైటింగ్ అయితే ఉంది ఆ రోజు. వర్షం కూడా అసలు పూర్తిగా ఆ రోజంతా లేదన్నమాట వర్షం. క్లైమేట్ అయితే బావుంది. ఇంకా ఆ రోజు రాలేకపోయాము. సండే రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యామన్నమాట. ఈ వర్షం వల్లే. వర్షం లేకపోతే ఆ డ్రెస్ ఎలా ఉందును, ఈ లైటింగ్ బావుంటది. వీడియోస్ బావుంటాయి. ఫోటోస్ బావుంటాయి. అన్నీ వస్తాయన్నమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడో వెళ్తాము. ఇప్పుడేటంటే వర్షాలు ఇంకా ఎక్కువగా ఉంటాయంట. ఇప్పుడు మీరు చూసిందైతే తక్కువే అండి. మాకు కూడా అలాగే అనిపించింది. ఆ డ్రైవర్ ఉన్నారు కదా! వీళ్ళ ఆఫీస్ డ్రైవర్ అనమాట. లోకల్ ఆయనది. ఆయనే తీసుకొచ్చారు. ఆయనకి అడిగితే చెప్తున్నారనమాట. ఇవి చాలా తక్కువ వర్షాలు. ఇంకా ఎక్కువగా ఉంటాయి అని జెప్పేసి అన్నారు. మేమేమనుకుంటున్నామంటే ఇవే ఎక్కువగాలా అనుకున్నాము. ఇంకా దీనికన్నా బీభత్సంగా పడతాయంట వర్షాలు. ఇక్కడి నుంచి వర్షాలే ఉంటాయి అని జెప్పేసి అన్నారు.
మళ్ళీ వర్షాలు లేనప్పుడే వస్తే ఇలాంటి ప్లేస్‌కి రావాలి. లేదా వర్షాలున్నప్పుడైతే రాకూడదనమాట. ఇంకొక ప్లేస్ కూడా ఉందండి. అక్కడికి కూడా వెళ్తాము ఎప్పుడైనా సరే. అది కూడా దూరమే అనమాట. ఒక 1 అవర్, 2 అవర్స్ జర్నీ ఉంటది. నాకు కూడా అంతగా తెలీదు. ఆ ప్లేస్ కూడా నేమ్ మర్చిపోయాను. ఇంకా అలాగా టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి లోపలికైతే వెళ్తున్నాం. మా పాప బయట నుంచి "ఎలౌ లేదని ఉందమ్మ మమ్మీ ఎళ్ళకూడదు గలా లోపలికి" అని జెప్పేసి అంటుందనమాట. లేదు ఎళ్ళొచ్చు అని జెప్పి లోపలికి వెళ్లి దండం పెట్టుకొని ఇంకా అలా బయటకొచ్చి ఫోటోసు, వీడియోస్, రీల్స్ గట్టా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవాలని జెప్పి ఇలాగా తీసుకుంటున్నాం అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బావున్నాయండి. కలర్స్ అనమాట అన్నీను. మంచి కలర్స్ చెట్టుకి ఫ్లవర్స్ ఇలా కనిపిస్తే చూడముచ్చటగా ఉంటది. ఇంక అక్కడ ఆగుతామా మనం ఫోటోలు, వీడియోస్ అన్నీ తీసుకుంటాం గదా! ఇంక నేనైతే బీభత్సంగా తీసుకున్నాననమాట అన్నీను. ఇంకలా తిరుగుతూ చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి వీళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తన్నారు. ఇక్కడేంటంటే ఏప్రిల్ 14థ్‌నో, 15థ్‌నో ఫెస్టివల్ అయితే చేస్తారండి. చాలా మందొస్తారనమాట ఆ రోజైతే అస్సలు ఖాళీ ఉండదు. ఆ ఫెస్టివల్ కోసమైతే వీళ్ళేంచి ఇక్కడ డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు బాయ్సును, గర్ల్స్ అనమాట. చాలా చేస్తున్నారు. చూసారు గదా! రౌండ్‌గా తిరుగుతూ అలాగా డాన్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ మధ్యలోకెళ్ళి నాకు కూడా చేయాలనిపించింది. అలా ఉందనమాట లోపల ఫీలింగ్. మేమెళ్ళిన రోజు మార్నింగ్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం గారైతే వచ్చారంట. మేమైతే ఆఫ్టర్‌నూన్ చేసి వెళ్ళాం గదా! 12 తర్వాత బయలుదేరాము ఇంటి దగ్గర. ఇక్కడికొచ్చేసరికైతే 1:30 అలా అయిపోయింది. ఇంకా లోపలంతా తిరిగేసరికి 2:30 అలా అయిపోయిందనమాట. నేనైతే వీడియో ఇలా తీస్తున్నాను కదా! ఇదంతా చూపిస్తున్నానా, కానీ డ్రోన్‌తోని మీదన వీడియో తీస్తే ఇంకా చాలా బావుంటదండి. చాలా అందంగా కనిపిస్తదనమాట ఈ ప్లేస్ అంతాను. అంత బావుంటది. ఇదొకటి బుద్ధుడి టెంపులు. 2 ఉన్నాయి. మొత్తం 3 ఉన్నాయన్నమాట లోపల. అన్నీ ఇవి చిన్న చిన్నవి. కానీ ఇంకోటుందండి చాలా పెద్దదనమాట. అది కూడా చూపిస్తాను లాస్ట్‌లోన. లోపలికొస్తే మాత్రం మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. మనకేటంటే ఎక్కువగా చాలామంది ఇంట్లోనే పెట్టుకుంటారు గదా! బుద్ధుడిని షాప్‌లో తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకుంటారు. అది చూస్తే మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తదని జెప్పి నిజంగా అండి అలాగే అనిపించింది నాకైతే ఆ రోజంతాను ఆ లోపలుంటే. ఇంకా ఇదొకటి అన్నమాట. ముందు మీకు చూపించాను గదా! గోల్డ్‌తోనే ఉన్నది అదొకటి. ఆ పక్కన ఒకటి, ఆ సెంటర్‌లో ఒకటుంది. మొత్తం 3 ఉన్నాయి. ఇదైతే ఇంకా బావుందనమాట. వాటర్ ఫుల్‌గా ఉంటే ఇంకా బావుంటది. కొంచెం తక్కువున్నాయి వాటర్. ఈ టెంపుల్స్ డిజైన్ జూసారు గదా! బయట నుంచి ఎంత బావున్నాయంటే భలే కనిపిస్తున్నాయన్నమాట. అసలు ఫోటోలు ఎంత వస్తాయి తెలుసా? ఇంకా లైటింగ్ ఉంటే ఇంకా వస్తాయండి. ఇదైతే నాకు నచ్చిందన్నమాట. ఆ టెంపుల్ ఇంకోటుంది గదా! బయటైతే డిజైన్ అంతా సూపర్‌గా ఉంది. ఇంక అలాగా లోపల తిరిగేసరికైతే 2:30 అయిపోయింది. ఇంకా చూడవలసింది ఒకటుందన్నమాట. అది కూడా చూసేసి తినేసి వెళ్ళిపోదాంలే అని చెప్పి అనుకున్నాం గానీ అప్పటికే 2:30 అయిపోయింది. ఇంక మా పాప ఆకలేస్తుందని జెప్పింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టాను. ఇంకా ఆకలేస్తుంది గదా! అని అక్కడ చిన్న చిన్న ఫుడ్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏముంటాయి ఇక్కడ మోమోసును, చౌమిన్, రైస్ ఐటెమ్స్ అయితే ఉంటాయి. కానీ ఆ రోజు రైస్ ఐటెమ్ ఉందో లేదో తెలీదు గానీ, ఇంకా చౌమీనే చెప్పేసామండి. వెజ్ చౌమీనే తిన్నాము. తినేసి మళ్ళీ ఇగో ఇక్కడ చూడవలసిన ప్లేస్ లాస్ట్ ఇదే అన్నమాట. ఇదైతే ఇంకా బావుందండి. చాలా పెద్దదన్నమాట. బుద్ధుడు విగ్రహం చాలా పెద్దదుంది. లోపలికెళ్ళి మీకు చూపిస్తాను. ఇంక ఫ్లవర్స్ కూడాను ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే నేనైతే వీడియోస్ బాగా ఎక్కువ తీసుకున్నాను. లోపలైతే కొంచెం తక్కువ గానీ, ఇక్కడ ఎక్కువగా తీసుకున్నాం అన్నమాట మా పాప నేను. ఇంకా అక్కడ చూసారు గదా! 2 వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా బాగొచ్చాయన్నమాట ఫోటోస్ అయితే. ఇంకా చూడండి నేనైతే ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. Things cute to you. Things cute
చూసారు కదండీ! గోల్డెన్ పగోడా చాలా బావుంది కదా! ఇంకా ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యలో అవి కనిపించాయన్నమాట. ఏంటనేది చూపిస్తాను. మాకు కూడా తెలీదు. మేమొక్కరమే ఎళ్తే మాకు ఏవి తెలిసేవి కాదు. ఇంకా డ్రైవర్‌ని కూడా తీసుకొని వెళ్ళాం గదా! లోకలే. ఆయన చెప్పారన్నమాట. మేడం ఇవి తీసుకోండి బావుంటాయి ఆర్గానికే ఇవన్నీ పండించినవి అని జెప్పేసి అన్నారన్నమాట ఆయన. ఇంక అందుకని నేను తీసుకున్నాను. నాగా కిచెన్‌లో మేము తిన్నాం గదా! స్టిక్కీ రైసు. అవేంటంటే సెపరేట్‌గా ఉంటాయంట స్టిక్కీ రైస్ అనేవి. నేనిక్కడ చూపిస్తున్నాను కదా! బ్రౌన్ కలర్‌లో కనిపిస్తున్నాయి. అవి కూడా రైసేనండి. అవే స్టిక్కీ రైసు. ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి. వైట్ కూడా ఉన్నాయి. అయితే నార్మల్ రైస్ కూడా ఉన్నాయంట. నార్మల్ రైస్ అయితే మేము తీసుకోలేదు. ఏ రైస్ తీసుకున్నామో చూపిస్తాను. బ్లాక్ రైస్ కూడా ఉన్నాయి. ప్యూర్ బ్లాక్ ఉంది. నార్మల్ బ్లాక్ ఉంది. ఇక్కడ పర్పుల్ కలర్ స్టిక్కీ రైస్ అనమాట ఇవి. చాలా బావుంది కలర్‌ఫుల్‌గా. బ్రౌను కలర్‌లో ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈ కలర్‌లో ఉన్నాయన్నమాట. వైటు ఉన్నాయి స్టిక్కీ రైస్ అనేవి. అవి బాయిల్ చేయడం కూడా వేరే విధంగా మెథడ్‌లో బాయిల్ చేస్తారు. అది మనకి తెలియదు. ఇంకిక్కడ పసుపు చూపిస్తానండి. ఎంత బావుందంటే స్మెల్లు. లోపల పసుపుంది. బయట ప్యాకెట్ ఉంది గదా! బయట నుంచి స్మెల్ అసలు చాలా ఎక్కువొస్తుందనమాట. రియల్ అండి ఇవన్నీ ఆర్గానికే అనమాట. బావున్నాయి. ఇక్కడ బాక్సులతో చూసారు గదా! ఇవన్నీ బ్యాంబోకి సంబంధించిందనమాట గుజ్జు. ఇవేటంటే ఎక్కువగా ఇక్కడ నాన్ వెజ్‌లోనే యాడ్ చేస్తారంట. ఆ బ్యాంబోది. నాకడుగుతుందామె తీసుకోండి మీరు నాన్ వెజ్ వండరా? అందులో వేసుకోండి బావుంటదని జెప్పి. మనం ఎప్పుడు ఎలా చేయాలో మనకి తెలియదు గదా! అందుకని ఇంక తీసుకోలేదు. ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. పసుపు తీసుకున్నాను 2 ప్యాకెట్లు. స్మెల్ అయితే నిజంగా ఎలా వస్తుందంటే అలా వస్తుంది. ఇది హ్యాండ్‌మేడ్ పోహ అనమాట. మా పాపకి లంచ్ బాక్స్‌కి అప్పుడప్పుడు కట్టడానికి బావుంటదని అవి కూడా తీసుకున్నా. ఇంకా బ్లాక్ రైస్ తీసుకున్నామండి. బ్లాక్ రైస్ దేనికంటే దోస వేసుకునేటప్పుడు వైట్ రైస్ యాడ్ చేస్తాను గదా! దాని ప్లేస్‌లో ఈ బ్లాక్ రైస్ యాడ్ చేసుకుంటే మనకి బావుంటదనమాట. ఇంకా కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు కూడా ఎక్కువగా మనము యూజ్ చేస్తాం గదా! అందుకనే కందిపప్పు కూడా తీసుకున్నాననమాట. ఇంకా వాళ్ళ దగ్గర మినపప్పు కూడా ఉందండి. అది కూడా బావుంది. తీసుకుందామంటే నా దగ్గర ప్రెజెంట్ అయితే ఇంట్లో మినపప్పు ఉందని జెప్పి తీసుకోలేదు. ఇంక అలా వెళ్తూ ఉన్నప్పుడు బ్రహ్మపుత్ర నది అయితే వచ్చిందండి. ఇక్కడైతే ఆపారు. సన్‌సెట్ కూడా అప్పుడే అవుతుందనమాట. ఎంత బావుందంటే వ్యూ, వాటరు వర్షాలు కదా! ఇంకా ఫుల్ వాటర్ అయితే వస్తుందనమాట. ఈ బ్రిడ్జ్ అయితే 10 ఇయర్స్ బిఫోర్ అయితే లేదండి. అప్పుడైతే బోట్‌లోనే అటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళేవారంట. చాలా ఇబ్బంది పడేవారంట. ఈ బ్రిడ్జ్ లేనప్పుడు. మాకైతే ఇప్పుడు పోస్టింగ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. అప్పట్లో వచ్చుంటే ఇంకా చూసుకోండి ఎలా ఉంటదో. అప్పట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉండేదంట. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. మేముండే దగ్గర. ఈ బ్రిడ్జ్ అవ్వడం వల్లేనండి అన్నీ వస్తున్నాయన్నమాట మేముండే దగ్గరికి. లేదంటే అప్పట్లో చాలా ఇబ్బందిగా ఉండేదంట. ఇప్పుడైతే అలా కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. చూసారు గదా! నది అయితే చాలా పెద్దదనమాట. ఇక్కడ కొంచెం చిన్న చిన్న బ్రిడ్జ్‌లు కూడా ఉన్నాయి. ఆ వాటర్ వచ్చి కూడా ఇందులోనే కలుస్తాయన్నమాట. ఆ బ్రిడ్జ్‌లు కూడా ఈ బ్రిడ్జ్‌తోనే అప్పుడు కట్టారు అని జెప్పేసి అంటున్నారు. సన్‌సెట్ అయితే అలా అవుతుంది. మేమైతే కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొనైతే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాము. చాలా లేట్ అయిపోతుందనమాట. ఇక్కడైతే తొందరగా చీకటి పడిపోద్ది కదా! చెప్పాను కదా! సన్‌రైజ్ తొందరగా అవుతది. సన్‌సెట్ తొందరగా అయిపోద్దనమాట. అందుకని ఇంక తొందరగా ఇంటికెళ్ళాలి. సండే గదా! మార్కెట్ కూడా చేయలేదనమాట మేము. ఇంక ఈవినింగే వెళ్లి మార్కెట్ చేద్దామని అనుకున్నాం గానీ, ఇంక మార్కెట్ అయితే కూడా చేయలేకపోయాము. అలాగా తిరిగాం కదా! ఇంకా అలసిపోయామనమాట. మార్కెట్‌కి కూడా వెళ్ళలేదు. ఇక్కడ చూడండి ముందున ప్లేస్ సరిపోవట్లేదని వెనక్కెళ్ళి కూర్చుంది. పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తుంది. వెనకనే బావుందంట. ఇంక మేమేంచి ముందున కూర్చొని ఫోటోస్ ఎలా వచ్చాయి, వీడియోస్ ఎలా వచ్చాయని చూసుకుంటున్నాము. కొన్ని వీడియోస్, ఫోటోస్ అయితే డల్‌గా అనిపించాయన్నమాట ఈ క్లైమేట్‌కి. కానీ మొత్తానికైతే ప్లేస్ అయితే మంచి ప్లేస్‌కైతే వెళ్ళామండి. చాలా అంటే చాలా బా అనిపించింది నాకైతే. మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. మేమే కాదు మీరు కూడా చూడాలని వీడియోస్ తీసైతే పెడుతున్నాను. గోల్డెన్ పగోడా అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.